తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు లగ్నంలో రాహుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతి పనిలో కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయి. ద్వితీయ స్థానంలో లగ్న రాజ్యాధిపతి అయిన గురువు సంచరించడము, మేష గురువు అయిన కారణంగా ముఖ్యమైన పనుల్లో ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల శుభం చేకూరుతుందనేది మనం తెలుసుకోవచ్చు. తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తోడబుట్టిన వారితో సఖ్యత ఏర్పడుతుంది. పంచమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు. సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో వాదోపవాదనలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఎట్టి సందర్భంలో కూడా మీ ఇంటి జీవిత భాగస్వామి కనుక బాధపడినట్లయితే తద్వారా మీరు చేపట్టిన పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడడానికి కారణమవుతుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. రాజ్యస్థానంలో ద్వితీయాధిపతి, తృతీయాధిపతి, చతుర్థాధిపతి అయిన గ్రహాలు 3 సంచరిస్తున్న కారణంగా అనుకున్న పనుల్లో ఆర్థిక లాభం చేకూరుతుంది. నూతన వ్యాపారాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. ఆర్థికంగా ఎదగడానికి, అనుకోని ధనలాభాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా లాభస్థానంలో షష్టాధిపతి అయిన రవిగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందుతారు. రాజకీయ పలుకుబడి పెరగడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వ్యయ స్థానంలో శనిగ్రహ సంచారం స్వస్థానాధిపతి సంచరించడం కారణంగా ముఖ్యమైన విషయాలలో దేవతారాధన వల్ల మాత్రమే దైవబలంతో అన్ని రకాల పనులను పూర్తి చేయగలరన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. స్థానచలనానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో స్థిరపడాలనుకున్న వారికి, దూర ప్రాంతాల్లో ఉన్నవారికి స్థాన మార్పిడి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తున్నప్పటికీ వ్యయ స్థానంలో శని సంచారము, సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు ఆచరించినట్లయితే అనేక రకాల శుభాలు సకాలంలో పొందుతారు. ప్రతిరోజు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించాలి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించినా కూడా అదే సత్ఫలితాలు పొందుతారనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి ప్రతిథి దేవతగా ఈశ్వరుణ్ణి ఆరాధించడము, లేదా శనివారం నాడు పారే జలంలో శని ప్రీతికి సంబంధించిన వస్తువులను కనుక వదిలినట్లయితే సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోయి ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందడానికి, కుటుంబంలో గొప్పగా జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల ఫలితాలు పొందడానికి పై పరిహారాలను ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో సంతోషంగా జీవించండి.